పేరు? గద్దల వినోద్ అన్న. హాయ్ వినోద్ గారు, ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఏ స్టూడెంట్. ఏం చేస్తున్నావు? ఇంజనీరింగ్. ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ అన్నారు. బాబు వస్తేనే జాబ్ వస్తుందన్న, ఇప్పటికైనా అదే మాట. జగన్ వస్తే జాబులు రావు, అంత అవినీతి పెరిగిపోతుంది. నిరుద్యోగ వృత్తి వస్తుందా? ఏమైనా ఆగే వస్తున్నాయి అన్న, అందరికీ వస్తున్నాయి. డ్వాక్రా గ్రూప్ వాళ్ళు డబ్బులు అడుగుతాను, అవి ఏమైనా ఎవరికైనా రాకుండా ఉన్నాయా? అందరూ లబ్ధి పొందే కుటుంబాలే ఉన్నాయి తప్ప లబ్ధి పొందిన కుటుంబాలు ఎక్కడా లేవు ఈ ఊటుకూరు గ్రామంలో. అయితే అన్ని వర్గాల వారికి చేసి పెట్టారు బాబు గారు. అన్ని సామాజిక వర్గాలకే అభివృద్ధి అనేది జరిగిందన్న. ఒక్కళ్ళు కూడా వెనకబడిన వర్గాలకు కూడా అభివృద్ధి జరగదంటూ లేదు. ముఖ్యంగా మీ వరకు అడుగుతా, యూత్ ఫాలోయింగ్ ఇప్పుడు వేరే పార్టీ వైపే ఉన్నాయనేసి వింటున్నాం మనం. అసలు అట్లా లేదన్న. ఇక్కడ పరిస్థితి మాత్రం మొత్తం టీడీపీ వైపే ఉంది. రాజకీయ వాతావరణం బట్టి కొత్త వారికి ఇద్దే అవకాశం బాగుంటుంది అనే వాళ్ళు ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఉంది కదా, మళ్ళీ బాబు గారికి అవకాశం ఇద్దాం అనే వాళ్ళు ఉన్నారు. మరి రెండాట్లోనే ఎక్కువ దేనికి ఉన్నాయి? ఎన్ని సీట్లతో ఏ పార్టీ గెలుస్తుంది? పక్కా టీడీపీకే ఉందన్న. 135 నుంచి 140 సీట్ల వరకు టీడీపీ కైవసం అవుతాయి. జగన్ వస్తారంటూ అది పొరపాటు అన్నది. అవినీతి పరుడు 131 కేసుల్లో ఏవన్ నిందితుడు, అతను వస్తాడు అనుకోవడం మన భ్రమది. పెద్దవారి సపోర్ట్ కూడా ఉన్నా కూడా ఆయన వచ్చే అవకాశాలు లేవా? ఎంత పెద్దవారున్నా రాజకీయ అనుభవం కావాలి కదా. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒకవైపు, దొంగల మొత్తం ఒకవైపు ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు? ఇప్పటికి కూడా డబ్బుకి మద్యానికి లొంగే వాళ్ళు ఉన్నారని ఇదివరకు ఒక అతను అన్నారు. ఇక్కడ మీ ప్రాంతంలోనే ఉన్నారా? ఇంకా అది పొరపాటు అన్న. ప్రాణం ఇచ్చే పార్టీ కోసమే ఉంటారు ఇక్కడ, ప్రాణం ఇచ్చేటట్టు ఉంటారు ఇక్కడ పార్టీ కోసం. మందు డబ్బుల కోసం ఆశపడే వ్యక్తులు అసలు ఇక్కడ యూత్లో లేరన్న. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు అడిగితే ఈసారి ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? అంటే టీడీపీ సైడ్ నుంచా, వైసీపీ సైడ్ నుంచా? టీడీపీ సైడ్ నుంచి ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టు ఉందన్న. 20,000 నుంచి. ప్రస్తుతం ఉన్నతనైతే వైసీపీ నుంచి కదా. వైసీపీ నుంచి అంటే అతను వచ్చాడు కానీ ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ సామాజిక వర్గంతో మాట్లాడినట్టు ఎక్కడ కనిపించినట్టు కనపడలేదు మాకు. ఆ ఎమ్మెల్యే పనితీరు కూడా మాకు తెలియదు అసలు. ఇక్కడ గెలిచే అతని పేరు చెప్పగలరా మీరు? ఏ పార్టీ నుంచి? టీడీపీ జవహర్ గారు గెలుస్తారన్న. ఇతాపా ఎన్ని ఓట్లతో? 20,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. అంత నమ్మకం. 20 ఓట్ల పైన అంటారా? 20,000 ఓట్ల మెజార్టీతోనే గెలుస్తారు పైన.